కొందరికైతే గనక చూస్తే ఈ షార్ట్ ఫ్రెండ్‌లం అంటే ఓకే. మనం తీసేస్తాం సరిపోతుంది. ఇబ్బంది ఏమి ఉండదు. కొందరికైతే ఏమవుతుందంటే ఈ అటాచ్‌మెంట్ కింద ఉండే ప్లేస్‌లో ఉండే బదులు కొందరికి ఓసారి పైన అటాచ్ అయితుంది. ఇంకా కొందరికి ఇంకా పైన అటాచ్ అవుతుంది. కొందరికైతే ఏకంగా మూత్రం పోసుకునే హోల్ ఉంటది గదా! ఈ యురెత్రా అంటాం గదా! ఆ యురెత్రా దగ్గర మియేటస్ దగ్గర ఓపెన్ అయిపోతుంటదన్నమాట. సో, అక్కడ అటాచ్ అయితుంటుంది. ఇట్లా అటాచ్ కావడం వల్ల ఏమవుతుందంటే మీరు చర్మం వెనక్కి అనేటప్పుడు ఇక్కడ అటాచ్ అయిపోవడం వల్ల, టైట్ అయిపోవడం వల్ల ఒక్కొక్కసారి పెనిస్ యొక్క ముందల భాగం ఈ భాగాన్ని గ్లాండ్స్ అంటాం గదా! ఈ గ్లాండ్స్ బెండ్ అయ్యే అవకాశాలుంటాయి. అంటే స్ట్రెయిట్‌గా ఉండకుండా కొంచెం బెండ్ అయిపోతుంటది. ఇట్లా బెండ్ అయినప్పుడు ఎంటర్‌గా వచ్చేయడానికి ఇబ్బందవుతుంది. ఓసారి కట్ అయిపోయి బ్లీడ్ అయ్యే అవకాశాలుంటాయన్నట్టు. ఇంకా కొందరికి చూసుకుంటే గనక ఫ్రెండ్‌లం బానే ఉంటుంది. బట్ స్కిన్ టైట్ అయిపోతుంది. ఫ్రెండ్‌లం మంచిగానే ఉంటుంది. బట్ స్కిన్ టైట్ అయిపోవడం వల్ల వాళ్ళకి మళ్ళీ స్కిన్ వెనక్కిపోతుంది. దీన్ని ఫైమోసిస్ అంటామన్నట్టు. అందుకే యూజువల్‌గా నేనేం చెప్తుంటానంటే ఈ స్కిన్ ఒకటే కాకుండా ఫ్రెండ్‌లం కూడా చూసుకొని రెండిటిని మనం గనక సర్జరీ చేసుకుంటే గనక రిజల్ట్స్ బెటర్‌గా ఉంటాయి. కాస్మెటిక్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. ఒకవేళ కొందరికి ఓన్లీ ఫ్రెండ్‌లం తోటే ఇష్యూస్ ఉన్నాయంటే గనక మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రెండ్‌లం ఏదైతే ఉందో ఈ ఫ్రెండ్‌లంని డిటాచ్ చేసేస్తాం. అక్కడ అటాచ్‌మెంట్ నుంచి మనం తీసేస్తాం అన్నట్టు. దీన్ని మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో సూచర్‌లెస్ ఓన్లీ లేజర్‌తో చేస్తాం. కొన్ని సందర్భాల్లో కొందరికి బ్లీడ్ అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే ఆ ఫ్రెండ్‌లంలో చిన్న ఆర్టరీ ఉంటుంది. రక్తనాళం ఉంటుంది. అది బ్లీడ్ అయ్యే అవకాశాలుంటాయి. అట్లాంటి వారికి మాత్రం మనం ఒక చిన్న స్టే సూచర్ లాంటిది ఏస్తాం. అది కూడా అబ్జార్బబుల్ సూచర్ ఏస్తాం కాబట్టి అది వితిన్ 3-4 డేస్ ఆర్ 1 వీక్‌లో పడిపోతుందన్నట్టు. సో, ఇట్లా లేజర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి స్కార్ ఉండదు. పేషెంట్ ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి సూచర్ ఉండదు కాబట్టి కాస్మెటిక్ రిజల్ట్స్ బాగుంటుంది. అండ్ ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళ పనులు కూడా చేసుకోవచ్చు అన్నట్టు.